హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరికీ నమస్కారం. మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం సందర్శించబోతున్న చరిత్రాత్మక గమ్యం దక్షిణ భారతదేశం గర్వంగా నిలిచిన మహారాజుల కట్టడం మైసూర్ ప్యాలెస్. ఈ కోట నగరం కేవలం చరిత్ర మాత్రమే కాదు, కళ, సంస్కృతి, సంప్రదాయం అన్నిటినీ కలిపిన జీవన తాత్వికత. మైసూర్ ప్యాలెస్ లేదా అంబావిలాస్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఇది మైసూర్ మహారాజులు వడియార్ వంశస్థులు నివసించిన రాజప్రసాదం. ఈ రాజవంశం సుమారు 500 సంవత్సరాల పాటు మైసూర్ను పరిపాలించింది. ప్రస్తుతం మైసూర్ ప్యాలెస్ నిర్మాణం 1912లో పూర్తయింది. బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఇర్విన్ ఆధ్వర్యంలో అసలు ఈ స్థలంలో మొదటి ప్యాలెస్ 14వ శతాబ్దంలో నిర్మించబడింది. కానీ కాలక్రమంలో పలు యుద్ధాలు, అగ్ని ప్రమాదాల కారణంగా దాన్ని పునర్నిర్మించారు. చివరి పునర్నిర్మాణం 1897లో ప్రారంభమై 1912లో పూర్తి అయ్యింది. అప్పట్లో దానికి ఖర్చు అయిన మొత్తం 41 లక్షల రూపాయలు. మైసూర్ ప్యాలెస్ యొక్క శైలిని ఇండో సారాసైనిక్ స్టైల్ అంటారు. ఇందులో హిందూ, ముస్లిం, రాజ్పుత్, గోతిక్ శైలుల మేళవింపు ఉంటుంది. ఈ ప్యాలెస్కు మొత్తం 3 అంతస్తులు ఉన్నాయి. ఎర్ర రాళ్లతో నిర్మించబడిన ఈ కట్టడంపై తెల్ల రంగు గోపురాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రధాన ప్రవేశ ద్వారం జయమార్తాండ గేట్ ప్యాలెస్కు రాయలతనాన్ని ఇస్తుంది. అంతర్గతంగా ప్యాలెస్లో ఉన్న దర్బార్ హాల్, కల్లాజాము గది, అంబావిలాస్ ఇవన్నీ అత్యద్భుత కళాకృతులతో ముస్తాబై ఉంటాయి. ప్యాలెస్ లోపల అడుగు పెట్టగానే మీరు అందాల ప్రపంచంలోకి అడుగు పెడతారు. పచ్చ బంగారు రంగులు మేళవించిన గదులు, కంచు అద్దాలతో తయారైన ద్వారాలు, మరకతం లాంటి మార్బల్ ఫ్లోర్, ప్రతి మూలలా శిల్పకళ సజీవంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అంబావిలాస్ గది. ఇది మహారాణి కోసం రూపొందించబడింది. ఈ గది లోగిలిలో ఉన్న రంగు కంచు అద్దాలు, బంగారు తలతలల మెట్లు, వాటిని చూస్తే మన కళ్ళే తలుక్కున మెరిసిపోతాయి. ప్యాలెస్ అంతటా ఉండే తాంత్రిక లైటింగ్, పూల బొమ్మలు, దేవతా విగ్రహాలు వాటిలో ఒక్కోటి ఒక్కో ప్రత్యేకతను చాటుతాయి. మైసూర్ దసరా ఇక్కడ జరిగే అత్యంత గొప్ప పండుగ. ఈ సమయంలో మైసూర్ ప్యాలెస్ను సుమారు 1 లక్షల లైట్లు వెలిగిస్తారు. ఈ ఉత్సవాల్లో రాజవంశీయులు కూడా పాల్గొంటారు. ఆశ్వయుజ యజ్ఞం, దేవీ పూజలు మరియు భారీ శోభయాత్రలు జరుగుతాయి. వేలాది మంది పర్యాటకులు ఈ దసరా వేళ మైసూర్ను సందర్శించేందుకు వస్తారు. మైసూర్ ప్యాలెస్ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు సందర్శించవచ్చు. ప్రవేశ టికెట్ ధర భారతీయులకు తక్కువగా ఉంటుంది. విదేశీ పర్యాటకులకు వేరు రేట్లు ఉంటాయి. శనివారం, ఆదివారం మరియు సెలవు దినాల్లో రాత్రి లైటింగ్ షో కూడా ఉంటుంది. ఇది తప్పకుండా చూడవలసిన వింత. మీకు తెలుసా, మైసూర్ ప్యాలెస్ భారతదేశంలో తాజ్మహల్ తర్వాత అత్యధికంగా సందర్శించబడే టూరిస్ట్ డెస్టినేషన్. ప్రతి సంవత్సరం సుమారు 60 లక్షల మందికి పైగా పర్యాటకులు ఇక్కడకు వస్తారు. ఇది కేవలం ఒక ప్యాలెస్ కాదు, ఇది ఒక సాంస్కృతిక వారసత్వం, ఒక అద్భుతమైన చరిత్ర, ఒక జీవంత కళ సంపద. ఇలాంటి స్థలాలను మనం సందర్శించి మన పాత వారసత్వాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందా? అలాగైతే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఇటువంటి చరిత్రాత్మక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక ఆసక్తికరమైన ప్రయాణంకు. ధన్యవాదాలు. చూడండి, రాజదర్బార్ అంటే రాజదర్బారే. ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే మాటల్లో చెప్పలేం. 2 కళ్ళు చాలవు. ఆ విధంగా
ఈ యొక్క భవనాన్నయితే నిర్మించారు. మైసూర్ ప్యాలెస్ ఇప్పటి వరకు నేను చూడలేదు. కానీ మొదటిసారి చూసి నాకైతే చాలా సంతోషమైతే వేసింది. ఇక్కడ చూడండి మన 'బాహుబలి' సెట్ మాదిరే ఉందనమాట. ఇక్కడి నుంచి రాజులు క్రీడా మైదానంలో చూస్తా ఉంటారనమాట. ఇలాంటిదే ల్ ప్యాలెస్ లోపల కూడా ఉందనమాట. అక్కడైతే 2 పులుల బొమ్మలు కూడా ఉన్నాయి. చూసేకైతే చక్కగా ఆనందంగా ఉంటుందనమాట. ఒకరోజు ఎవరైనా కానీ ట్రిప్పేసుకుంటే నా సామిరంగా ఆరాంగా తిరిగే ఓపికుండి, ఈ యొక్క కళల్ని, నైపుణ్యాన్ని అభినందించే, ఆస్వాదించే గుణమైతే ఉన్నట్లయితే వాళ్ళకి ఒకరోజు కూడా సరిపోదనమాట ఈ కళాఖండాలు చూడాలంటే. చూడండి రాజనమాట ఆయన. బాగా చూడండి. చామరాజ ఒడియార్ అనమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుందో స్టెప్పులు 3 అంతస్తుల బిల్డింగ్ అనమాట. ఇదొక స్టెప్ అనమాట. ఇది వచ్చి దసరా ఉత్సవాలప్పుడు ఏనుగులకి ఏసే తొడుగులనమాట. గోల్డెన్ తొడుగులు. మా ఈ తొండానికి వేస్తారనమాట. అది ఎస్‌బీఐ స్పాన్సర్‌షిప్ చేస్తుందనమాట వాటిని. మేమైతే ఇక్కడ ఈ ప్యాలెస్‌ని చూసేకొచ్చినప్పుడైతే వర్షమైతే భీకరంగా పడింది. అందుకోసమే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి ఔట్ సైడ్ అనమాట. మీకు ఫోటోస్ మాత్రమే చూపిస్తా ఉన్నాను. ఏ విధంగా ఉంటుంది ఏమి అనేసి. మీరు తప్పకుండా అయితే ఒక్కసారైనా మీ జీవితంలో ఇక్కడికి విజిట్ చేసి ఈ యొక్క ఆనందాన్ని మీరు స్వయంగా అనుభూతి చెందినట్లయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏనుగులు కూడా ఉన్నాయన్నమాట. దసరాకు రెడీ అయితా ఉన్నాయి. కొన్ని పెయింటింగ్ చేసే అవకాశం ఉండే వాటికి పెయింటింగ్ చేస్తున్నారు. ఈ ప్యాలెస్ లోపలనే చాలా రకాలైనటువంటి దేవస్థానాలున్నాయి. అందులో ప్రముఖమైనది శ్వేత భూవరాహస్వామి. చూడండి ఎంట్రీ గేట్‌లనమాట. దీనికైతే 4 వైపులా ఎంట్రీ గేట్స్ అయితే ఉన్నాయి. ఎగ్జిట్ గేట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఏనుగులతో అయితే చిన్న పిల్లలు ఉన్నారు. అక్కడ ఆటలాడుకుంటున్నారు. మావటీలైతే ఎక్కువ మందున్నారు. కోట ఫ్రంట్ సైడ్ అనమాట ఇది. మనమైతే ఒక సైడ్ నుంచి వెళ్ళినాము. కానీ ఫ్రంట్ ఇదే వస్తుందనమాట మనకి. అది మనకి స్టార్టింగ్‌లో వెళ్ళినప్పుడైతే అక్కడ మైసూరు సిల్క్స్ అవి ఇవి ఈ పర్చేస్ చేసే అవకాశం ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మనకు చాలా బాగున్నాయి. మీరైతే చూడండి. నేనైతే ఇప్పుడు మీకు ఈ మైసూర్ ప్యాలెస్ యొక్క ఒక షార్ట్ ఫిలిం మాదిరి అన్ని ఫోటోసు ఒకే నిమిషంలో మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను. మీరు వాటిని చూసి ఆనందించండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవే అన్నమాట ఫోటోస్ అయితే చూడండి. అమ్మవారి ఫోటో. చాలా బాగుంటాయన్నమాట. మీరు కూడా ఒకసారి చూసి ఆనందించండి. వెళ్ళండి డైరెక్ట్‌గా. నేను ఎంత చెప్పినా తక్కువే అయితుంది. అదే మీరు వెళ్ళి అక్కడ ఆ అనుభూతిని అయితే ఫేస్ చేసినట్లయితే చాలా చక్కగా ఉంటుందన్నమాట. అమ్మవారి గుడిని కూడా అలాగే దర్శనం చేసుకోండి. చాముండేశ్వరి హిల్‌లో ఉంటుందన్నమాట అమ్మవారు చాముండేశ్వరి.